ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. చిరావూరు గ్రామంలో అందుబాటులో ఉన్న రాజేంద్రపాలెంకి చిరావూరు గ్రామానికి సమీపంలో ఉన్న ఇక్కడ కరకట్టమైన గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారండి. వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలని చెప్పి నేను ముందుకొచ్చి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానండి. అయితే 2025 సంవత్సరం అండి, 9వ నెల, ఈరోజు 10వ తారీఖు అండి. నిన్న సాయంత్రం నేను అటు నుంచి వస్తుంటే వీళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని కట్టమైన బిక్కుమంటా ఉన్నారండి. అయితే రాత్రి అయితే పెద్ద వర్షం పడిందండి. ఈరోజు 10వ తారీఖున నేను మిల్లు దగ్గరికి వెళ్ళి 25 కేజీలు బియ్యం కట్ట తీసుకొచ్చి తల ఒక 5 కేజీలు ఇద్దామని చెప్పి వీళ్ళకి ఇయటం జరిగిందండి. అంతేనండి, తెల్లారి పొద్దున్నే ఇదిగోనండి బండి కట్టమైన పెట్టి నేను మూట కందిపప్పు 4-5 కూరగాయల రకాలు తీసుకొని వాళ్ళకైతే ఈ బియ్యం తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇద్దామని చెప్పి జరిగిందండి. ఇంతేకాదండి, ఇక్కడ ఎంత దుర్వాసన, అంత స్మెల్లో ఇక్కడే గుడిసెలు వేసుకొని అక్కడే అన్నం తింటే ఇక్కడే వండుకుంటున్నారండి వీళ్ళు. ఇదైతే నాకు చూడంగానే ఒక్కసారిగా ప్రాణం అయితే తరుక్కుపోయిందండి. ఎవరైనా సరే ఇక్కడైతే ఎవరు కూడా ఉండలేరు, కానీ వీళ్ళు ఏ తల్లి కన్నా బిడ్డలో కానీ పాపం ఆ పైనుండా దేవుడే చూసుకోవాలండి వీళ్ళందరిని కూడా. ఎందుకంటే ఇంత దుర్వాసనలో కూడా వీళ్ళు ఇంత బురదలో దోమలు, ఈగలు, మరి పురుగు బుట్ట ఉంటే రేత్రి పూట పాములు అవి వస్తూ ఉంటాయండి. మరి అయితే చిన్నపిల్లలు కూడా ఉండారండి. నాకైతే ఒక్కసారిగా ప్రాణం అయితే తరుక్కుపోయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు దగ్గరలో ఎవరైతే ఉంటారో, మనం ఎంత సంపాదించినా మనకి ఎప్పుడైనా సరే మనకు పుణ్యం దక్కాలంటే ఎవరైనా సరే ముసలోళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరైనా లేనోళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తే ఆ పుణ్యం అయితే మీకు ఎక్కడికి పోదండి. మీ పిల్లలకో, మీ మనవడికో, మీ మనవరాలకో ఎక్కడో సాట మనకు సహాయం చేస్తాడండి దేవుడు. ఇది మాత్రం వాస్తవం అండి, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా 2 చేతులు జోడించి సహాయం చేయమని చెప్పి వేడుకుంటున్నానండి. మీది ఈ గుడిసేనా, ఇదేనా? సరే, అయితే మీరు వచ్చి అన్నాలు అవుతుంది ఇక్కడికి? చాలా రోజులు అవుతుందా? సరే, అయితే మీరు ఏ ఊరు? ఏ ఊరమ్మా? విజయవాడ పక్కన పామారు. ఓకే, అయితే మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరేం చేస్తున్నారు? డబ్బాలు ఏరుకుంటే ఇక్కడ ఉంటున్నారు. మరి ఇక్కడ ఇబ్బందిగా లేదుగా మీకు వర్షం అప్పుడు కానీ? మరి చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు కదా, ఈ పిల్లలు ఉన్నప్పుడు మరి ఇక్కడ పురుగు బుట్ట ఉంటాయి కదా, మీకు ఇక్కడ ఎలా ఉంటున్నారు? మరి నాకు తోచినంతలో నేను కాసిన బియ్యను కూరగాయలు ఇద్దామని చెప్పి మీ బోటు వాళ్ళకి ఇలా గుడిసెలు వేసుకున్నారు ఏందని చెప్పి, మా ఊరు పక్కనే ఉండారని చెప్పి నేను ఇక్కడికి వచ్చి, మీకు నిన్న పెద్ద వర్షం పడింది కదండి, అందుకని చెప్పి వర్షంలో మరి ఏదో నాకు తోచినంతలో మీరు వండుకుంటారని చెప్పి నేను తీసుకొచ్చాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం 10 మందిలో ఒక 2-3 అయినా సరే నాకు మళ్ళీ వాళ్ళు సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మీకు అయితే బియ్యం తీసుకొచ్చాను. ఏం పేరమ్మా నీ పేరు? శాంతి కుమారా? ఓకే. ఇకమ్మా బియ్యం కూరగాయలు, ఓకేనా? మీరు మామూలుగా ఇక్కడ డైలీ ఇక్కడ వంట వండుకొని ఇక్కడే తిని మామూలుగా ఏడే వండుకుంటారు, వండుకోవటానికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ డైలీ. అదే ఇక్కడ వండుకొని డబ్బాలు ఏరుకోవటానికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ వండుకొని డబ్బాలు ఏరుకోవటానికి వెళ్ళిపోతున్నారు, అంతేగా? ఇక చెత్తకుండా ఇక్కడికి వచ్చినవి కూడా ఇక్కడ కాసి ఏరుకుంటున్నారు, అంతేనా? సరేనమ్మా, అయితే ఇదేనండి పొజిషను. అయితే ఇలాంటి మరి భేద స్థితిలో ఉండేవాళ్ళు మరి అక్కడక్కడ ప్రతి ఊర్లో తగులుతారండి. మీకు కూడా మీకు తగిలినప్పుడు మీకు మనసుకి ఏదైతే తోసి మీకు ఏదైతే వేయాలనిపించిందో మీకు తోసినంతలో మీకు ఉన్న దాంట్లోనే కాస్త సహాయం చేస్తే మనకి ఎంతో దేవుడు మనకి మేలు చేసినట్టే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పుడతానే లేనోళ్ళుగా పుట్టరు, ఇంకొకళ్ళు అయినా సరే ఉండోళ్ళుగా పుట్టరు. ఎవరైనా సరే మన మనసు మంచి పెద్ద గొప్పది చేసుకుంటే ఇలాంటి భేద స్థితి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తే మనం
మనకు అంతే దీవెనలండి, మన పిల్లలకు కానీ మనకు కానీ. ఓకేనండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు తోచినంతలో మాత్రం కాస్తన్నా సహాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ధన్యవాదాలు. అమ్మా అమ్మా ఒకసారి ఇదమ్మా. ఈ గుడిసెలో రాత్రి వర్షం పడిందిగా, పెద్ద వర్షం పడింది రాత్రి. మరి వర్షంలో ఎలా ఉన్నారు మీరు ఇక్కడ? మామూలుగా నీళ్లు వస్తున్నాయి లోపలికి, లేకపోతే అదే అదేలే. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? ఎంత నెల అవుతుంది? నెల నుంచి ఏడా ఉంటున్నారు? ఇట్లా గుడిసెలు వెళ్ళి వేసుకొని ఇక ఎండగా బండకి ఇక్కడ ఉంటున్నాయా? ఏం చేస్తాం, పట్టించుకుంటున్నాను. అదే అదేలే. మీది ఏ ఊరు? ఏ ఊరు? కథకొండూరా? డబ్బాలు బొబ్బాలు ఏరుకొని ఎడ ఉంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ అంతా పురుగు పుట్ట ఉంటాయి కదా, ఇక్కడ పాములు పురుగు పుట్ట ఎప్పుడన్నా ఇక్కడ మరి చాలల్లోంచి చెత్తకుండీలు కాడ నాల్చి ఉంటున్నారు కదా మీరు చాలా మధ్య. మరి ఇక్కడ ఎప్పుడన్నా నైట్ పూట కానీ పొగులు కానీ పాములు ఏమన్నా ఇక్కడికి వచ్చింది గుడిసెల కాడికి? వస్తాయండి, పాములు వస్తే మేము కొట్టి పంపిస్తాం, కొట్టేస్తారు. కనపడినప్పుడు కొడతారు. మరి పిల్లలు పాడు ఉంటారు కదా, కొంచెం జాగ్రత్తలో ఉండాలి మనం. అదే అదే, అవునవునులే, మన బాటలో మనం ఉండాలి, జాగ్రత్త ఉండాలి. మనకు కాపాడు. అవునవునులే. ఇక్కడ ఎంతమంది కుటుంబాలు మీరు ఉండేది? 2 ఇళ్ళండి. 2 ఇళ్ళు. మిగతా 2 ఇళ్ళు ఇక్కడ ఇంకా 2 ఉండేవి కదా గుడిసెలు? 2. మీ 2 కాక ఆ 2 వాళ్ళు ఇక్కడ వాళ్ళే, లేకపోతే ఇక్కడ వాళ్ళేనా మొత్తం? ఇక్కడ. సరే సరే, ఓకే. సరే అయితే నేను బియ్యమను ఒక 5 కేజీల బియ్యమను కూరగాయలు ఇద్దామని వచ్చాను. మరి మీకు ఎందుకంటే రాత్రి బాగా వర్షం పడింది కదా, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పి ఏదో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఇట్లా అంటే మీ పోటీ వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి నేను కోరుతూ మీకు ఇద్దామని వచ్చాను. నాకు తోచినంతలో నేను మీకు సహాయం చేస్తున్నానమ్మా. ఓకేనమ్మా? సరే. ఓకేమ్మా, వచ్చిన మట్టుకి మీరు వండుకోండి, మీ పిల్లలకి అవి వండి పెట్టుకోండి. ఓకేమ్మా? సరే అయితే ఇక్కడ మీరు రేత్రి పూట కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పొగులు అయితే పర్లేదు, నైట్ పూట ఏమైంది అంటే మీకు ఇబ్బంది కాదు. ఇక్కడ నైట్ పూట కొద్దిగా పురుగు పుట్ట ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే? సరే అయితే ఓకేనండి. అయితే మనకి ఈ యూట్యూబ్ నుంచి కొంతమంది నాకేదో డబ్బులు వస్తున్నాయి అది ఇది అని అనుకుంటారు, కానీ నాకైతే ₹1 కూడా ఇంత మట్టికి ఏమీ రాలేదండి. ఎందుకంటే నా ఛానల్ ఏంటో మీకు ఓపెన్ చేస్తే తెలిసిద్ది. నాకు సబ్స్క్రైబ్ కానీ మరి నాకు వ్యూస్ కానీ ఏమాత్రం కూడా ఇంతవరకు రాలేదు. ఎందుకంటే నేను అసలు లైకుల కోసం లేకపోతే ఇంకా దేనికోసం కాదండి, ఇలాంటి వాళ్ళకి నాకు ఎందుకండి ఫస్ట్ నుంచి కూడా మా ఊళ్ళో కానీ ఎక్కడైనా సరే నాకు తోచినంతలో నేను చిన్న సహాయం చేస్తానండి. ఇంతే కాదండి, ఎవరన్నా పేదవాళ్ళు కనుక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా మీకు కానీ తెలిస్తే ఈ దరిదాపుల్లో కానీ విజయవాడ అయినా గుంటూరు అయినా నాకు అందుబాటులో ఉన్న వారికి నాకు తోచినంత సహాయంలో ఎలాంటి వాళ్ళకి ముసలి వాళ్ళకి ముతకోళ్ళకి వికలాంగులకి మరి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను సహాయం చేయడానికి నేనైతే ముందుకు వస్తానండి. నాకు తోచినంతలో నేనైతే చేయగలనండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే కనీసం 100కి 10 మంది అయినా సరే నాకు మళ్ళీ ఇలా లేని వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటాను. సెలవు తీసుకుంటాను.